స్వామి, అక్షయ పాత్ర ఈ ద్రౌపదికి ఎలా లభించింది? ఆమెకి ఎవరు ఇచ్చారు? మనకు అక్షయ పాత్ర పాండవులు వారు వనవాసంలో ఉన్న సమయంలో మునులు ఋషులు అలాగే పాండవులకు భోజనార్థము వారికి భోజన వ్యవస్థ చేయడం అనేది ద్రౌపదికి చాలా కష్టంగా మారింది. అప్పుడు ద్రౌపది వెళ్ళి ధర్మరాజుకు చెప్పగా ధర్మరాజు దానవీర సూరకర్ణుడు కర్ణుడికి ఎలా చెప్తామో అలాగే ధర్మరాజు కూడా దానం చేయడంలో ప్రథమంగా ఉంటాడు. మరి అలాంటి ధర్మరాజు మరి ఏం చేయాలని ఆలోచిస్తే తన గురువుని ప్రార్థిస్తే తన గురువు ఏం చెప్తాడంటే సూర్యుడిని ప్రార్థించు, నీ యొక్క కోరిక నెరవేరుతుందని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు సూర్యుని గురించి ప్రార్థిస్తే అప్పుడు సూర్య భగవానుడు ద్రౌపదికి ఆ యొక్క అక్షయ పాత్ర ఇవ్వడం జరుగుతుంది. అక్షయ పాత్ర అది కూడా ఒక కారణం చేత ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే ఆ అక్షయ పాత్ర తీసుకుందో అప్పటి నుండి వారు వనవాసంలో ఉన్నంత వరకు మాత్రమే ఆ అక్షయ పాత్ర పనిచేస్తుంది. రెండవది, ఎప్పుడైతే వారు ఎంతమంది వస్తే అంతమందికి అన్నము ప్రసాదము ఏదైతే ఉందో వస్తుంది. కానీ ద్రౌపది తినింది అంటే దాంట్లో ఆ మళ్ళీ అన్నం అనేది రాదు. అది తెలుసుకున్నటువంటి ద్రౌపది అందుకే ఏం చేస్తుందంటే వచ్చిన వారికి అందరికీ పెట్టేసిన తర్వాత తను తినేది ఆఖరికి. అయితే అలా చేస్తూ చేస్తూ ఒకరోజు పాండవులు భోజనం చేసిన తర్వాత అలాగే ద్రౌపది కూడా తిన్న తర్వాత అప్పుడు అక్కడికి మహర్షులు వస్తారు. రాగానే వారికి భోజనం పెట్టాలంటే ఎలా, మరి నేనైతే తినేశాను ఏంది అని ఆలోచిస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తే ద్రౌపది చేసినటువంటి పుణ్య ఫలితం చేత ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే 2 మెతుకులను తాను తింటాడంట. 2 మెతుకులను తాను తినగానే అక్కడికి వచ్చినటువంటి ఋషులకందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టినటువంటి స్థితి ఏర్పడి వారు భోజనము మాకు తృప్తి కలిగించింది అని చెప్పేసి వారు అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారంట. ఆ విధంగా అందుకనే అక్షయ పాత్రను ఆ వనవాసంలో ఉన్నన్ని రోజులు కూడా ఆ అక్షయ పాత్ర ద్వారానే ఆ పాండవులకి అలాగే వచ్చిన మునులు ఋషులకు అందరికీ కూడా అన్నప్రసాదాన్ని భోజనాన్ని ఏర్పాటు చేయడానికి ద్రౌపదికి ఆ యొక్క అక్షయ పాత్ర ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇది అది కూడా అక్షయ తృతీయ నాడే ఇవ్వడం జరిగింది. అందుకే ఈ అక్షయ పాత్ర గురించి చెప్పుకోవడం జరుగుతుంది.